నంద్యాల పట్టణం ఎస్పీజీ హై స్కూల్ గ్రౌండ్ నందు బుధవారం తుంగభద్ర జోనల్ క్వాలిఫైయర్స్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ సాగర్, ఉపాధ్యక్షుడు దివాకర్, జాయింట్ సెక్రటరీ రాజా చక్రవర్తి, ట్రెజరర్ జగదీష్, ఈసీ సభ్యులు కేశవర్ధన్, సుగుణాపాల్, మనోజ్, దినేష్ హాజరయ్యారు. ఈ లీగ్ పోటీలలో అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లా నుండి ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అనంతపురం, కర్నూలు జట్ల మధ్య పోటీ నిర్వహించడం జరిగింది. పోటీలను విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు జెడ్ఎస్పీ దివాకర్ టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. ఈ లీగ్ లో ఎంపిక కాబడిన క్రీడాకారులకు రాజమండ్రిలో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. మరి ఈ సమావేశానికి మరి నన్ను ఆహ్వానించిన మరియు మన కర్నూలు దూరం బ్రో ఓకే ఈరోజు తుంగభద్ర జోనల్ క్వాలిఫైర్స్ మ్యాచ్కి మరి ఎస్పీజీ ఫుట్బాల్ క్రీడా మైదానం వేదిక అయినందుకు చాలా సంతోషం. నిజంగా ఈ గ్రౌండ్ మాకు ఎస్పీజీ హై స్కూల్కు 3 సెపరేట్ గ్రౌండ్ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫుట్బాల్ గ్రౌండ్, దట్ ఈజ్ కాల్డ్ హాకీ గ్రౌండ్, అది క్రికెట్ గ్రౌండ్. 3 గేమ్లకు 3 సెపరేట్ గ్రౌండ్స్ ఉండేవి. కాకపోతే ఈ మధ్య కొద్దిగానే దెబ్బతినిపోయినాయి. ఇక్కడ పెద్ద పెద్ద టోర్నమెంట్లు జరిగినాయి. పెద్ద పెద్దలు ఆడడం జరిగింది. తర్వాత మేము కూడా ఎన్నో టోర్నమెంట్లు ఆడినాము. ఇప్పుడు ఇంకా ఫుట్బాల్ పోయి ఇంకా కామన్గా అన్నీ అయిపోయింది, క్రికెట్ ఎక్కువ అయిపోయింది. ఈ విధంగా తయారైంది. ఓకే, ఏదైతే నేమ్లే కానీ మీరు మరి కర్నూలు నుంచి చేసిన సంతోషం. మరి ఈ టోర్నమెంట్లో కొన్ని మ్యాచెస్ కర్నూలులో జరగడం జరిగింది. ఇక్కడ మ్యాచెస్ జరిగి ఇక్కడ సెలెక్ట్ అయిన టీం అంతా కూడా రాజమండ్రిలో స్టేట్ మీట్లో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఈ టైంలో మీరు చక్కగా ప్రతిభ కనపరిచి మరి జిల్లా టీంకు సెలెక్ట్ అయ్యి మరి అక్కడ స్టేట్ మీట్లో కూడా చక్కని ప్రతిభ కనపరిచి మరి అక్కడి నుంచి కూడా నేషనల్ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఫుట్బాల్ అంటేనే మాకు పెద్ద పెద్దలు ఉన్నారు. మొట్టమొదట జెడ్ విలియమ్స్ అని ఒక సార్ ఉన్నాడు. జెడ్ విలియమ్స్ మాకు సెక్రటరీ స్టాన్లీ సార్, ఆయన రావాల్సింది గెస్ట్గా, మరి ఆయన రాలేదు. ఆయన పెద్ద ఆల్ ఇండియా ఫుట్బాల్ ప్లేయర్. ఆయన ఆడుతూ ఉంటే మొత్తం ఎయిర్ ఫోర్స్ ప్లేయర్. ఆయన ఆడుతూ ఉంటే చుట్టూ జనాలంతా బ్రహ్మాండంగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి ఆయన ఒక టైంలో గిద్దలు టోర్నమెంట్ జరిగితే 2 నిమిషాల్లో 3 గోల్ కొట్టి వాళ్ళ టీంని గెలిపించడం జరిగింది. ఆయన ఫిజిక్ కానీ ఆయన టైం మజిల్స్ కానీ బ్రహ్మాండంగా ఉండేవి. మరి ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి మరొక ప్రఖ్యాత ఎయిర్ ఫోర్స్ ప్లేయరు ప్రసాద్ రావు సారు, ఎయిర్ ఫోర్స్ ప్లేయరు. ఆయన కూడా బ్రహ్మాండంగా మంచి ప్లేయరు. మరి ఆయన కూడా ఎయిర్ ఫోర్స్ తరఫున ఆడడం జరిగింది. ఆ సార్ విలియం సార్ను చూసి ఆయన థై మజిల్స్ ఫార్మేషను, ఆయన ఆడడము అంతా చూసి ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన కూడా గొప్ప ప్లేయర్గా మరి కావడం జరిగింది. ఎయిర్ ఫోర్స్కు ఆడడం జరిగింది. తర్వాత ఆయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్డ్ వచ్చి పిఎన్టీ టీంకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ మరి నిజాం గోల్డ్ కప్ ఆ టీం కెప్టెన్గా ఉంటూ ఆయన క్యాప్టెన్స్లో నిజాం గోల్డ్ కప్ 2 టైమ్స్ విన్నర్స్గా జరగడం జరిగింది. మరి ఆ ప్రసాద్ రావు సార్ ఎవరో కూడా కాదు, మన ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్ సార్ ఉన్నారు, వినయ్ సాగర్ సార్, వీళ్ళ ఫాదరే. ఒకసారి లేకుండా వాళ్ళిద్దరికి మనం లెటర్స్ క్లాప్. అంత బ్రహ్మాండమైన ప్లేయర్స్ అన్నమాట వాళ్ళు. నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ టైం తుంగభద్ర జోన్ బీట్ ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ 3 టీంలు పార్టిసిపేట్ అవుతాయి. ఒకటి అనంతపూర్, కర్నూలు, ఒకటి నంద్యాల. దీంట్లో క్వాలిఫై అయిన టీమ్స్ అనేటివి
వాళ్ళకి 10వ తారీఖు తర్వాత క్యాంప్ నిర్వహించబడుతుంది. వాళ్ళు రాజమండ్రికి పోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ స్కిల్స్ ఎగ్జిబిట్ చేసి మీ టీం మీ డిస్ట్రిక్ట్ పేరు నిలబెట్టే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ తుంగభద్ర జోన్ నిర్వహిస్తున్నటువంటి మన నంద్యాల డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ గారు కానీ ఇక్కడ ఉన్న ఈసీ మెంబర్స్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా గత కొద్ది కాలంగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళే అసోసియేషన్ మెంబర్స్ గా ఉండి ఇటువంటి జోన్లు కానీ టోర్నమెంట్స్ కానీ ఇంకా కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా ఎంకరేజ్ తో ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పర్మిషన్ ఇచ్చిన స్టేట్ అసోసియేషన్ వారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నంద్యాలలో ఎప్పటి నుంచో ఎన్నో రకాల గేమ్స్ ఆడుతున్నప్పటికీ కూడా ఫుట్బాల్, హాకీ, క్రికెట్ అంటే పుట్టినిల్లుగా ఎస్పీజీ గ్రౌండ్స్ గురించి చెప్పొచ్చు. ఇప్పుడైతే ఎన్నెన్నో గేమ్స్ వచ్చాయి, ఎన్నెన్నో ఈవెంట్స్ జరుపుతున్నారు. కానీ ఫుట్బాల్ అనే దానికి మూల కారణము ఇక్కడున్న పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి మా వరకు వచ్చింది. నంద్యాల అంటేనే ఎస్పీకి సంబంధించిన ఫుట్బాల్ అసోసియేషన్ అంటేనే ఎస్పీజీకి గ్రౌండ్స్ కి సంబంధించిన విశేషంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.